డీలిమిటేషన్ పట్ల మీ వైఖరి చెప్పేసి మేము ఎన్డీఏలో భాగంగా ఉన్నాం కాబట్టి మీ దగ్గరకు రాలేము, మా వైఖరి ఇది, అవసరమైతే పార్లమెంట్ లో సమయం వచ్చినప్పుడు చెప్తాం, మా ఎన్డీఏ మీటింగ్ లో చెప్తాం అని చెప్పండి. మీ ప్రాపర్ విషయం చెప్పకుండా ప్రాపర్ వేదిక ఏంది? జిఎంకే వేదిక పార్లమెంట్ వేదికే కాదు. మనం అధికారికంగా అభిప్రాయం చెప్పడమే పార్టీ స్టాండ్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విషయంలో స్టాండ్ తీసుకున్నాడు, చెప్పాడు. కాబట్టి డిఎంకే సమావేశానికి పోవాలని మనం కోరుకుంటున్నాం, సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఆయన రాజకీయంగా విభేదించే ఎన్డీఏ కూటములు కోరుకోకూడదు. ఎందుకు కోరుకోవద్దు? మీరేంటి స్టాండ్ చెప్పండి. ఫస్ట్ భాగస్వామ్య పక్షాలుగా దీనివల్ల దక్షిణాదికి నష్టం లేదు కాబట్టి మేము పోము, నష్టం ఉంది, ఇది నష్టాలు అయితే ఈ మీటింగ్ బాము, మేము మా స్టైల్లో మేము పరిష్కరిస్తాం, ఇది చేయకుండా ఉండే వాళ్ళు గోడ మీద పిల్ల అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయం పట్ల గోడ మీద పిల్లలేరు కాబట్టి ఆయన కొన్ని రిజర్వేషన్ ఉండొచ్చు. ఉదాహరణ తమిళనాడు మీటింగ్ పోతే అక్కడ కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ కూటమి కూడా ఉంటుంది, ఈయన కాంగ్రెస్ కి ఎన్డీఏకి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఇట్లాంటి స్టాండ్స్ ఏదో ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోయిండకపోవచ్చు. భయపడి లెటర్ ఎందుకు రాస్తాడు? ఇప్పుడు డిఎంకే సమావేశానికి పోయినా ఆ లెటరే చదువుతాడు. ఇప్పుడు కూడా ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఉపన్యాసాలు చెప్పరు, ముందే రాసుకొని అదే చదువుతారు, కొన్ని పాయింట్స్ చదువుతారు, డైరెక్ట్ గా చదివేస్తారు. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మీటింగ్ లో చదువుతారు. ఈయన ఈ లెటర్ పోయి ఆడ చదువుంటాడు, గౌరవనీయులైన ప్రధానమంత్రి అనే పదం తప్ప మిగతా చదువుంటాడు. ఈడ చెప్పాడు, ఇంకా భయపడేది ఉంది, బీజేపీకి చెప్పాల్సింది చెప్పేసినట్టు కదా. రెండు ఇట్లాంటి విషయాల పట్ల లేకపోతే డిఎంకే పోయి ఉంటే మాత్రం ఏమైపోయి ఉంటుంది, ఆడికి పోయి ఉంటాడు కదా. ఈ రెండింటికి తేడా ఉంది అసలు. కాబట్టి భయపడ్డాడు అనేది మీనింగ్ లెస్. కొంత రిజర్వేషన్, ఇప్పుడు కనిమూలి గారు ఏం చెప్పారు, వెల్కమ్ చెప్పారు. అవును అవును, కనిమౌలి గారు కావచ్చు, ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి శివకుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న జరిగినటువంటి కొన్ని నేషనల్ మీడియా సమావేశాల్లో మరి ఏపీకి సంబంధించి ఇట్లా జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశారు కానీ డెఫినెట్ గా దానికి సంబంధించి అది కూడా పాజిటివ్నెస్సే కదా, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, రాబోయే రోజుల్లో అందరం కలిసి దీని మీద పోరాడతామని చెప్పేసి ఆ సమావేశానికి సంబంధించిన చాలా మంది ముఖ్యులందరూ కూడా చెప్తూ వచ్చారు. ఇది చొరవ మీటింగ్, మొదటి మీటింగ్. వాళ్ళు చెప్పి కనిమూలి గారు చెప్పింది కూడా అదే, వారికి ఉన్న రాజకీయ కారణాలు వాళ్ళకి ఉండొచ్చు, బట్ లెటర్ రాయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, తదుపరి మీటింగ్ లో తదుపరి ప్రయత్నాల్లో వారు కూడా భాగస్వాములు అవుతారు అని మేము భావిస్తున్నాం, మేము నమ్ముతున్నాం, అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ని వ్యతిరేకించే వాళ్ళు స్టాండ్ వ్యతిరేకిస్తున్నారా, డిఎంకే సమావేశాన్ని బాగుందని వ్యతిరేకిస్తున్నారా? స్టాండ్ పైన అభిప్రాయం చెప్పరు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, సదరు మీడియా కావచ్చు, స్టాండ్ చెప్పండి, జగన్ స్టాండ్ కరెక్ట్ కాదని చెప్పండి, లేదా జగన్ స్టాండ్ కరెక్ట్ అని చెప్పండి. ఈ రెండు చెప్పేసి మళ్ళీ మాట్లాడండి. అంటే స్టాండే తీసుకునే వాళ్ళు స్టాండ్ తీసుకున్న వాళ్ళు విమర్శించడం ఏంటి? స్టాండ్ తీసుకోవాలా అంటే స్టాండ్ తీసుకుని విమర్శించే మనకు స్టాండ్ ఉంది కాబట్టి మనం జగన్ గారిని పోవాలంటున్నాం. కాబట్టి ఆ తేడా ఉండేది వాళ్ళు గుర్తిస్తే మంచిది. మరి రేపు హైదరాబాద్ లో సమావేశం ఉండబోతుంది, మరి దీనికి సంబంధించి ఏమైనా అటెండ్ అవుతారేమో చూడాలి. నెక్స్ట్ మంత్ 14వ తారీఖు ఏమో పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ డీలిమిటేషన్కి సంబంధించి 2వ విడత చేస్తామన్నారు. మరి అక్కడికి ఏమైనా వస్తారేమో చూడాలి. కానీ ఇక్కడ అంటే వీళ్ళు డీలిమిటేషన్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి టీం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కావాలనుకుంటున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసినా ఏది రాసినా ఆయన వచ్చినా రాకపోయినా కూడా ఆయన డీలిమిటేషన్కి ఉన్నాడు అనేటువంటి ఒక స్టాండ్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. కూటమికి సంబంధించి వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఆయనకి సంబంధించి మాట్లాడుతున్నారు కదా. ఎస్, కరెక్ట్ గా మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్, హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు లీడ్ చేస్తే మోస్ట్లీ జగన్ గారు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గా ఉండడం, అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి భిన్నమైన కామెంట్లు చేస్తుండడం, కాబట్టి ఆ మీటింగ్ కి ఆయన వెళ్తాడని నేను అనుకోను. నాకు తెలిసి ఆ మీటింగ్ బీఆర్ఎస్ కూడా వెళ్తాడు. హైదరాబాద్ జరిగితే ఫస్ట్ మీకు రాహుల్ గాంధీ గారి స్టాండ్ చెప్పమని అంటారు. నేషనల్ పార్టీ కదా కాంగ్రెస్. అవునవునవును, తెలంగాణ చీఫ్ మినిస్టర్ హోదాలో పిలిస్తే వచ్చినాడు, గుడ్. కానీ ఆయన సొంతంగా మీటింగ్ పెడితే ఫస్ట్ నీ స్టాండ్ చెప్పు, నీ పార్టీ స్టాండ్ ఎవరు చెప్పాలి? రాహుల్ గాంధీ స్టాండ్ ఎవరు చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు చెప్పాలి. అంటే ఆయన స్టాండ్ ఆయన ఇప్పుడు చెప్పడు స్టాండ్. కాబట్టి ఆ మీటింగ్ కి బీఆర్ఎస్ వెళ్తుందని నేను అనుకోని పెద్దగా వెళ్ళరు. బహుశా తమిళనాడు ముఖ్యమంత్రి, కర్ణాటక కేరళ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కర్ణాటక వాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి డిఎంకే అతను నేను పోయినాడు ఆయన గారు రావచ్చు. కాబట్టి ఇంకా రావు. ఇది ఎందుకంటే సరే వారు పెట్టినా ఎవరు పెట్టినా 4 పోని 40 మంది పోని ఈ రోజు రేపు తెలియకపోవచ్చు. ఇంకా వీళ్ళు స్టాండ్ తీసుకునే వాళ్ళకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా జగన్మోహన్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే, మనం చాలా సందర్భాలు చెప్పింది, జగన్మోహన్ గారు ఎందుకు డిఎంకే సమావేశం పోవాలనుకుంటే ఇందుకే. ఎందుకంటే పోతే ఏమో జస్ట్ లెటర్ రాస్తేనే అలజడి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి ఉన్న పరిమితి ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బీజేపీతో భాగస్వామ్యం ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంకా ఇంకో నీరులో ఎలక్షన్ వచ్చేసరికి ఇప్పుడే స్టాండ్ తీసుకునేస్తుంటారు. అవును. 4 ఏళ్ళు ఉండాలి. ఒక రోజు బయట వచ్చిన అప్పులు అన్ని సమస్యలు వచ్చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం నాన్ కోఆపరేట్ చేసేస్తుంది. ఆడున్నంత వరకు మాట్లాడలేరు. అటు మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు అనుకోండి, రెస్పాన్స్ వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రభావం పడుతుంది కదా. ఈ స్టాండ్ అని అంటారు కదా. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టాను, కానీ ఈ డీలిమిటేషన్ పైన పెట్టిన పోస్టులు ఇప్పుడు ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లో. స్టార్టింగ్ లోనే ఇంకా జగన్ గారు మాట్లాడు ఇంకా రాష్ట్రంలో చర్చనీయాంశం అయిందంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి ఇబ్బంది రాజకీయ సంకటం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాస్తే ఇంత ప్రెజర్ పడింది. అదే డిఎంకే సమావేశానికి పోయింటే తెలుగుదేశం చాలా ఇబ్బంది పడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారి స్టాండ్ కూటమిని ఇరకాటంలో పెట్టడం ఖాయం. ఆ ఇరకాటంలో పెట్టడం నుంచి ఫస్ట్ రోజు దబాయించవచ్చు, 2 రోజు 3 రోజు మీరని అడుగుతారు కదా, ఫస్ట్ మీ స్టాండ్ అని చెప్పండి అని. కాబట్టి ఖచ్చితంగా ఇది పెద్ద ఇష్యూగానే మారుతుంది.